'లవ్ రెడ్డి' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ లైన్ అయితే బావుంది. కానీ దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చెప్పకుండా కొంచెం రెగ్యులర్‌గానే చెప్పారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా స్టార్ట్ అయినప్పుడైతే ఫీల్ గుడ్ మూవీలానే స్టార్ట్ అయింది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య స్టార్టింగ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కూడా బావున్నాయి. కానీ తర్వాత మాత్రం మళ్ళీ మళ్ళీ అవే సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగొచ్చింది. హీరో, హీరోయిన్ ఒక బస్సు. ఇవే సీన్స్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వస్తున్నాయి. అసలు వీళ్ళు చెప్పాలనుకున్న లైన్ ఏంటి? సినిమాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనే విషయాలైతే అర్థం కాలేదు. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి జాబ్ అనే పాయింట్‌ని పెట్టారు. అది చూసినప్పుడు ఓహో! ఈ ప్రాబ్లమ్‌తో ముందుకు తీసుకెళ్తారా సినిమా అని అనిపించింది. కానీ తర్వాత వెంటనే ఆ పాయింట్‌ని పక్కన పెట్టేశారు. అలాగే తర్వాత ఓ సీన్‌లో అన్నా, తమ్ముల మధ్య మంచి బాండింగ్ ఉందన్నట్టుగా ఓ సీన్ చూపిచ్చి, ఆ తర్వాత సీన్‌లో తమ్ముడు ఎదవ అన్నట్టు చూపిచ్చారు. అదెందుకో అంత బాగా అనిపించలేదు. అలాగే ఆ సీన్ సినిమాకి అవసరం కూడా లేదు. ఇంక తర్వాతయితే సినిమాలో 2 పాయింట్‌లను రివీల్ చేశారు. ఆ పాయింట్స్ అయితే బావున్నాయి. కాకపోతే వాటిని అంత ఇంట్రెస్టింగ్‌గా చూపించలేదు. సినిమాలో హీరోయిన్ ఏం చేసినా హీరో పాజిటివ్‌గా తీసుకుంటాడు. ఆ పాయింట్‌తో సినిమాలో మంచి ఫన్ జనరేట్ చేయొచ్చు. ఆ పాయింట్‌ని సినిమా ఫస్ట్ హాఫ్‌లోనే స్టార్ట్ చేసుంటే బావుండేది. తర్వాత ఒక రకమైన నెగెటివ్ యాంగిల్ స్టార్ట్ అవుద్ది. దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే చూపిచ్చారు. ఇంక తర్వాతయితే సినిమాని వేరే సైడ్‌కి తీసుకెళ్ళి హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ చూపించారు. ఆ ఎమోషన్స్ అయితే బానే ఉన్నాయి. అలాగే సినిమా ఎండింగ్ కూడా ఎమోషనల్‌గా అనిపిచ్చింది. కాకపోతే సినిమాని ఎటేటో తీసుకెళ్తూ ఫైనల్‌గా ఇటు తీసుకొచ్చారా అన్నట్టుగా అయితే అనిపిచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ పెర్ఫార్మన్స్ బావుంది. మెయిన్‌గా హీరోయిన్ పెర్ఫార్మన్స్ అయితే అనిపిచ్చింది. అలాగే సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమా ఒక లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో వచ్చే కొన్ని లవ్ సీన్స్ బావుంటాయి. ఆ తర్వాత కొంచెం సినిమా అటు ఇటు తిరుగుతూ వెళ్ళిన క్లైమాక్స్‌లో ఎమోషన్స్ బావుంటాయి. అనుకోని ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బానే అనిపిస్తది. మెయిన్‌గా సినిమా లాస్ట్‌లో వచ్చి ఎమోషనల్ కనెక్ట్ అయితే సినిమా బావుందనిపిస్తది. అలా కాకుండా సడెన్‌గా ఈ క్యారెక్టర్‌ని హైలైట్ చేసారేంటి అన్నట్టుగా అనిపిస్తే మాత్రం యావరేజ్‌గా అనిపిస్తది. ఈ ఫైనల్‌గా ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.